అనగనగా ఒక అడవి. అక్కడ సింహంతో పాటు అన్ని రకాల జంతువులు జీవిస్తున్నా అడవికి రాజు మాత్రం ఎలుగుబంటే. ఓ రోజు ఆ అడవికి పక్క వనం నుంచి నక్క వచ్చింది. అది ఎలుగుబంటిని కలిసి, నేను మా మృగరాజు ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను. అన్ని అడవుల్లో సింహం మాత్రమే రాజు, కానీ ఇక్కడ అందుకు భిన్నంగా మీరు ఉన్నారు. అందుకే ఒకసారి ఇక్కడ మీ పాలనా తీరును చూసి రమ్మని పంపారు అంది. మిత్రమా, మీరు మాకు అతిథి. మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండండి. మా పాలనా పద్ధతులు పరిశీలించండి అంది ఎలుగుబంటి. తర్వాత నక్కకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సింహాన్ని ఆదేశించింది. మరుసటి రోజు నక్క సింహంతో, అడవికి రాజుగా ఎలుగుబంటి ఉండడం ఏంటి? మీకు ఈ అడవిని పాలించాలని ఆశ ఉంటే నాకు చెప్పండి. ఆ విషయాన్ని మా మృగరాజుకు తెలియజేసి మీ కోరిక నెరవేరుస్తాను అంది. ఇంతలో ఒక కాకి వచ్చి సింహం చెవిలో ఏదో చెప్పింది. అప్పుడు సింహం నక్కతో, నీ సంగతి ఇప్పుడే తెలిసింది. నువ్వు పక్క అడవిలోని జంతువుల మధ్య గొడవలు సృష్టించి నీ పబ్బం గడుపుకునేదానివి. నీ నిజస్వరూపం తెలిసి మీ మృగరాజు తరిమేస్తే ఇక్కడికి వచ్చావు. నీలాంటి వాళ్లకు ఇక్కడ చోట్లేదు. వెంటనే వెళ్ళిపో, లేదంటే నా పంజా రుచి చూడవలసి వస్తుంది అని సింహం హెచ్చరించింది. మోసం ఎక్కువ కాలం దాగదని తెలుసుకున్న నక్క, బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.